ఇల్లు కొనడం బెటరా, రెంట్ కొనడం బెటరా చూసేద్దాం. దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపారిజన్ కోసం టైర్ 1 సిటీలో ఒక 1 crore రూపీ అపార్ట్మెంట్ ని అండ్ 30,000 రెంటెడ్ హౌస్ ని కన్సిడర్ చేద్దాం. ఈ 1 crore రూపీ అపార్ట్మెంట్ కోసం 20 lakh డౌన్ పేమెంట్ చేసి మిగిలిన అమౌంట్ ని 9% ఇంట్రెస్ట్ కింద 20 years కి లోన్ తీసుకుందాం అనుకుందాం. అప్పుడు మంత్లీ ఈఎంఐ మనకి పడేది 72,000. అదే టైర్ 1 సిటీలో ఒక 30,000 రూపీ రెంటెడ్ హౌస్ ని కన్సిడర్ చేద్దాం. మనం కొన్న అపార్ట్మెంట్ యొక్క వాల్యూ యాన్యువల్లీ యావరేజ్ గా 5% ఇంక్రిమెంట్ అవుతుంది అనుకుందాం. అండ్ రెంట్ వచ్చేసరికి యాన్యువల్లీ 10% అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రెంట్ హౌస్ లో అడిషనల్ ఈఎంఐ లేదు కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ 42,000 ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైనా 12% రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం ఎవ్రీ మంత్. నౌ 20 years తర్వాత ఈ ఓన్ అపార్ట్మెంట్ కి అయ్యే ఓవరాల్ కాస్ట్ లైక్ ప్రాపర్టీ ట్యాక్స్ అవ్వచ్చు, మిసిలేనియస్ అవ్వచ్చు, సొసైటీ మెయింటెనెన్స్ అవ్వచ్చు, రిపేర్స్ అవ్వచ్చు, ఇలా అన్ని చార్జెస్ కలిపితే అయ్యే కాస్ట్ 2 crores. బట్ ప్రాపర్టీ వాల్యూ చూసినట్టయితే 2.64 crores. అదే రెంట్ హౌస్ తీసుకుంటే యావరేజ్ గా 10% రెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ 20 years లో మనకి అయ్యే రెంట్, మెయింటెనెన్స్ అండ్ అదర్ షిఫ్టింగ్ కాస్ట్, మిసిలేనియస్ తీసుకుంటే మనకి ఓవరాల్ కాస్ట్ అయ్యేది 2.27 crores. అండ్ ఈ 20 years లో మనం 42,000 per month ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం కదా, దాని వాల్యూ చూసినట్టయితే 3.86 crores. సో డిఫరెన్స్ చూస్తే మనం ఈఎంఐ లో కొన్న హౌస్ కి ఓవరాల్ కాస్ట్ 2 crores అవుతున్నట్టయితే ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ 2.64 crores అవుతుంది. సో డిఫరెన్స్ 61 lakhs. అదే రెంటెడ్ హౌస్ చూసినట్టయితే ఓవరాల్ కాస్ట్ 2.27 crores అవుతున్నట్టయితే మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 3.86 crore కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ లో ఉండేది 1.5 crores. సో ఓన్ అపార్ట్మెంట్ అయితే 20 years తర్వాత మీ దగ్గర 2.65 crores వర్త్ అపార్ట్మెంట్ ఉంటుంది. రెంట్ హౌస్ అయితే మీ దగ్గర నియర్ టు 3.86 crore ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మీరైతే ఏం ప్రిఫర్ చేస్తారు, రెంటా, ఈఎంఐ? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మన అసెట్ వేవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.